కరెక్ట్ డైరెక్టర్, కరెక్ట్ కాంటెంట్ ఉంటే కళ్యాణ్ని ఆవిడ కొట్టలేడు. మళ్ళా చెప్తున్నా, రోడ్ల పైన పండేస్తాం. ప్రీవియస్ గా ట్రోల్ చేశారు, ఇప్పుడు చూపిస్తాం. మా టైం వచ్చింది. తమన్ అయితే బాక్సులు బద్దలైపోయినాయి బ్రో. లిటరలీ నిన్న మ్యాడ్ అయిపోయారు అందరూ. సాంగ్స్ అంటూ ఫుల్ కట్ సాంగ్స్ ఉండవు. మ్యూజిక్ కూడా డిఫరెంట్ గా మిక్స్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజీ. ఎలా ఉంది బ్రో మూవీ? బాగుంది బ్రో. లైక్ ఎగ్జాక్ట్ గా ఒక ఫ్యాన్ బాయ్ గబ్బర్ సింగ్ చూసి పెరిగి ఇండస్ట్రీలోకి వచ్చి తన హీరో దగ్గరికి వెళ్ళి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. ఏం లేదు, ఒక ఫ్యాన్ బాయ్ ఎలా చూపిస్తారో అలాగే, స్టోరీ అన్ని పక్కన పెడితే ఎలా చూపించాలో అలాగే చూపించాడు. స్ట్రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఎలివేషన్స్ పడుతూనే ఉంటాయి. అసలు పీకే బొమ్మ మీద కనిపించిన ఎలివేషనే అది. డ్రామా సీన్స్ తక్కువ పెట్టేశారు, ఓన్లీ ఎలివేషన్సే ఉంటాయి. స్టోరీ కూడా బాగుంటది. వాజీ కనెక్ట్ చేశాడు, అది సూపర్. అసలు సాహో కనెక్షన్ ఉంది. ఓజీ సీక్వెల్ 2 కూడా ఉందన్న. అది కూడా ఉంది. ద డ్రాగన్ హ్యాస్ 3 హెడ్స్ అంటే అంటారు కదా, ఈ సినిమా కూడా 3 హెడ్స్ అంతే. తమన్, సుజిత్, పీకే ముగ్గురు సమానంగా వర్క్ చేశారు. తమన్ రైట్స్ బాగా ఇవ్వాలి. తమన్కి సుజిత్ బాగా వర్క్ చేశారు. డిఓపి కూడా చాలా బాగుంది. ప్రతి ఆస్పెక్ట్ లో మూవీ బాగుంటది. ఒక మాటలో చెప్పాలంటే పీకే ఫ్యాన్స్ కి చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మనోడు బాగా ఫుల్ పీక్ డౌన్ ఫాల్ లో ఉన్నారు. ఈ టైంలో ఒక ఓజీ లాంటి ఫిలిం, ఇప్పుడు బాలీవుడ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చింది, అదంతా వర్క్ అవ్వలేదు అక్కడ. సేమ్ అలాంటి సినిమానే ఇక్కడ తీసి ఇక్కడ ఒక పెద్ద షాడీలో పడితే అదే ఓజీ. బాగుంది సినిమా.